శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మీ యొక్క లైఫ్ని మంచి ఎదుగుదలకు, మంచి పనులకు, లైఫ్లో ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఉండేందుకు ఉపయోగించుకోండి. దీనికి ముఖ్యంగా ఎవరైనా సరే 15 సంవత్సరాలు వచ్చే లోపలనే మీ యొక్క జాతక పరిశీలన మంచి తెలిసినటువంటి జ్యోతిష్యులకు చూయించుకొని కుండలిలో ఉన్నటువంటి దోషాలు, మీ యొక్క జన్మలగ్న వశాత్తు ఏవైనా దోషాలుంటే కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, కలత్ర దోషాలు అంటే శుక్రుడు బాగా లేకున్నా, గురువు బాగా లేకున్నా, ద్వితీయంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ శని ఉన్న జాతకరీత్యా సంపూర్ణంగా శాంతి కార్యక్రమం నిర్వహించుకొని మీ యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేయవలసిందిగా తెలియజేస్తున్నాం. జాతకరీత్యా కుజదోషం, సర్పదోషం ఉంటే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క మాట అనేది చెల్లుబాటు అవ్వదు. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కవు. మీరు మంచి చేసినా కానీ ఎవరు వాటిని గుర్తించరు. కాబట్టి ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకొని మీ యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. శుభం భూయాత్.